వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రాజకీయ నాయకులు కొంతమంది, అందరినీ గడప గురించి కాదు, రాజకీయ నాయకులు కొంతమంది చిన్నపిల్లలకి డైపర్లు మార్చినట్టుగా పార్టీలు మార్చేస్తున్నారు. చిన్నపిల్లలకి డైపర్లు ఎందుకు మారుస్తామో నీకు అందరికీ తెలుసు చెప్పండి. రాజకీయం అంటే చులకన అయిపోయింది. అలా కాకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నేను పార్టీలో చేసినప్పుడు ఎవరు గెలుస్తాం అనుకోరా సౌత్ ఇండియాలో, కానీ ఆఖరికి గెలిచి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటట్టుగా అవకాశం లభించింది. కష్టపడి పనిచేస్తే, నమ్మిన దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే. జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అదే ఒకటి. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మీ అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పుడు నిరాశ నిస్పృహ చెందకూడదు, ఉత్సాహంగా ఉండాలి. ఓడితే ఇది ఒక సవాల్ అనుకోవాలి, తర్వాత రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి రెడీ అనుకోవాలి. ఇది కూడా చాలా అవసరం. ఆ విధంగా ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ మీద నీకు భవిష్యత్తు మీద నమ్మకం ఉండాలి. మన అవకాశం కోసం మనం వేచి ఉండాలి, అంతేగాని నిరాశ చెందకూడదు. ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. క్రమశిక్షణ కూడా అవసరం. తర్వాత మనం పెద్దలతో కొంత టైం గడపాలి. పిల్లలందరూ ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మా నాన్నతో కొంతసేపు కూర్చోవాలి. అమ్మా నాన్న కూడా పిల్లలతో కూర్చోవాలి. అలాగే ఇంకా వీలైతే మనకు అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో కూర్చోవాలి. నాకు ఇంత తెలివి రావడానికి కారణం, సగం కారణం మా తాత మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన లోక జ్ఞానమే వాస్తవంగా నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను. శిక్షణ పాటించాలా, ఏ పార్టీని నమ్ముకుంటే దాంట్లో ఉండాలా, అలాగే ప్రజలతో నిత్య సంపర్కంలో ఉండాలా. మూడవది వాళ్ళ ప్రవర్తన కాస్త ఆదర్శంగా ఉండాలి. అసెంబ్లీలో పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధ కలుగుతుంది మనకి. ఒకరికొకడు మైకు ఎదుర్కొట్టడం, బెంచ్ ఎదుర్కొట్టడం, బయటకు రాని సంగతి చూస్తా అంటాడు. బయట ఉన్నవాడు గెలిపించి లోపలికి పంపిస్తే ఇప్పుడు బయటకు రాని సంగతి చూస్తానంటాడు. అంటే ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదని తెలుసుకోవాలి మనం. దాన్ని బట్టి మనం అలాంటి వాళ్ళు మళ్ళీ ఎన్నుకోకూడదు. మాట్లాడడం ఒక భాష ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నా చూస్తున్నాం మనం. అసెంబ్లీలో లేని వాళ్ళ భార్యల గురించి, తల్లుల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది ఎంత అసభ్యకరం, ఎంత మూర్ఖత్వం అని, ఎంత తప్పు అని. వాళ్ళకేం సంబంధం అసలు, మన సంస్కారం అది. కొంతమంది అలాగే కొందరు బూతులు మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. అదే గొప్పవాడు నేను, ఇంకా బాగా ఎక్కువ బూతులు వాడికన్నా నేను ఎక్కువ బూతులు మాడాను, ఎవరికి వాడు మార్పులు వేసుకున్నారు. నా మధ్య నేను తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక ఊరిలో ఒక ఆమె, సార్ ఈ అసెంబ్లీలో ఈ బూతులు మాడేవాళ్ళ సంగతి ఏం చేయమంటారు సార్ అని. ఏం చేయమంటే నీ చేతిలో ఉందమ్మా అన్న. నా చేతిలోనా? నా చేతిలో ఉంది సార్. మీరు అనుకుంటే వాడి సంగతి, మేము అనుకుంటే వాళ్ళని ఏం చేయగలం సార్, పెద్ద పెద్ద రౌడీ రోడ్డు అని. నేను చెప్పా, మా అసెంబ్లీ నీ చేతిలో ఉంది, బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పండి అన్న. అంటే ఆమె అర్థం కాదంటే మమ్మల్ని కూడా బూతులు మాడమన్నాడా అని. నేను చెప్పా, బూతులు మాడేవాడికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, డోర్ వేసి ఉంటుంది, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతాడు. మన ఎలక్షన్ వాడు మీరు బూత్ మాట్లాడేవాడు ఒక్కడికి గెలవల. నేను చెప్పానని కాదు, జనం కూడా గమనించారు. అందుకని మనం ఎన్నుకునే ప్రతినిధి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 చూడాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఇవి చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఎన్నుకునే ముందు. ఐపీఎస్ మన ఎస్పీలు, మన కలెక్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు చదువుకున్న కోర్సులు ఎత్తున్నాయో ఆ సివిల్ సర్వీస్ రూపకల్పన చేసి దాన్ని ఇది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆయన. ఉక్కు చట్టంలాగా ఉండాలి, గట్టిగా నిలబడాలా, ఒత్తిళ్లకు లొంగకూడదు. కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ఐపీఎస్ కానీ, అధికారులు కానీ వాళ్ళు చట్టం, రాజ్యాంగం, రూలు, రాజ్యాంగం అంతే నిర్ణయం, దాని ప్రకారం పోవాలి. కానీ ఎమ్మెల్యే చెప్పడనో, ఎంపీ చెప్పడనో, మంత్రి చెప్పడనో ఒత్తిడి లొంగకూడదు. మంత్రి చెప్పింది రాజ్యాంగబద్ధంగా ఉంటే తప్పనిసరిగా పాటించాలి. కానీ మంత్రే, ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా ఆయన పటేల్ గారు చాలా ఆ రోజుల్లో చెప్పాడు. నీతిగా బతకాలి, క్రమశిక్షణతో ఉండాలి. దాంతోపాటు మనం నిర్ణయం తీసుకునే ముందు పేదవాడిని గురించి ఆలోచించి వాడికి దీనివల్ల మేలు జరుగుతుందా లేదా గమనించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాడు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నాడు పటేల్ గారు, ఎందరి గొప్పవాడు చూడండి. ఇది అప్పుడు ఒక మనిషి పరిగెత్తుకొచ్చి కోర్టులోకి ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితం ఆయన చూశాడు, చూసి జోబులో పెట్టుకున్నాడు. జోబులో పెట్టుకొని ఆర్గ్యుమెంట్ పూర్తిదాకా గమ్ముకున్నాడు. ఆర్గ్యుమెంట్ అయిపోయింది, కేసు అయిపోయిన తర్వాత చీటీని తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చి అడిగారు, ఎవరు ఏం సార్ అని. మా ఆవిడ చనిపోయిందని. వాడు ఆవిడ చనిపోయిందనే విషయం చీటీలో ఉంటే మధ్యలో వాదన ముగించకుండా ఆయన తర్వాత అడిగారు, ఏం సార్ అంటే, ఆమె ఆరోగ్యం బాగాలేదు నాకు తెలుసు, డాక్టర్లు చూస్తున్నారు,
నేను ఈ కేసు మధ్యలో వదిలేస్తే ఒక అమాయకుడికి శిక్ష పడుతుంది, అందుకని అతను శిక్ష పడకుండా ఉండాలంటే కేసు వాదన పూర్తి చేయాలి. వాదన పూర్తి చేశాను, అమాయకుడిని నిర్దోషిగా రుజువుపరిచి బయటకు వచ్చాను, తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పాడు. అంతటి అంకిత భావం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? వెంటనే కంగారు పడిపోతాం మనం అయితే మామూలుగా. అలాంటి మహానేత ఆయన. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరనే విషయం చర్చ వచ్చింది. దానికన్నా ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరుంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదు, ప్లాట్ఫామ్, అంటే అందరు కలిసిన వేదిక అన్నట్టుగా. అన్ని పార్టీల వాళ్ళు ఉండేవాడు స్వతంత్ర ఉద్యమంలో, అందరు కలిసి చేశారు. వాళ్ళ పేరు కాంగ్రెస్ అని పెట్టుకొని రాజకీయ విషయం అనుకోండి. అయితే అప్పుడు రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కలిసి అఖిల భారత అధ్యక్షుడు అనుకునేవాడు. రాష్ట్రాల అధ్యక్షుడు 13 మంది 14 మందో సర్దార్ పటేల్ ఉండాలని చెప్పారు, ఒకరు నెహ్రూ ఉండాలని చెప్పారు, ఒకరు ఆచార్య కృపలాని ఉండాలన్నారు, ఇంకొకరు ఎవరైనా పర్వాలేదు అన్నారు. కానీ చదివితే ఈయన పేరు ఉంది. గాంధీ గారు పిలిచి, పటేల్ నువ్వు నెహ్రూ పేరు ప్రతిపాదించాను. పటేల్ మెజార్టీ ఉందని తెలుసుకున్నా కూడా మాట్లాడకుండా, గాంధీ గారు నాయకుడు కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయనే లేచి ఐ ప్రపోజ్ ద నేమ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. అలాంటి ఉదాత్తమైన నాయకులు ఎంతమంది ఉంటారు చెప్పండి దేశంలో? అలాంటి త్యాగ నిరతి ఉండాలి మనకి, అలాంటి క్రమశిక్షణ ఉండాలి, అలాంటి గురుభావం ఉండాలి. పటేల్ జీవితం నుంచి మనం తెలుసుకోదగిన ముఖ్య విషయం ఇదని మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.